చవితి, దసరా, దేవాలయాలు ఎందుకబ్బా కట్టడం? లేకపోతే ఇంత ఖర్చులు పెట్టి ఇలాంటి పండగలు ఎందుకు చేయడం? దీని బదులు చదువుకునే పిల్లలకు చదువు చెప్పియొచ్చు కదా, కాలేజీలు కట్టించవచ్చు కదా, స్కూళ్ళు కట్టించుకోవచ్చు కదా. ఇలాంటి మస్తు ముచ్చట్లు చెప్తారు సూడో సెక్యులర్లు. ఇక మిగిలిన మతాల పండగల గురించి మాట్లాడాలి అంటే చెమటలు పట్టే వాళ్ళు హిందూ పండగల గురించి, హిందూ ఆలయాల గురించి మాట్లాడమంటే నరం లేని నాలుక వాగుతూనే ఉంటుంది. వినాయక చవితి పండగ ఒక ఆర్థిక విప్లవంగా సాగిందని ఎంతమందికి తెలుసు? అసలు దేశం మొత్తం మీద వినాయక చవితి ఖర్చు ఎంత అయింది తెలుసా? 1,00,000 కోట్లు. ఇంత అయింది అంటూ కొన్ని సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. మరి అంత అయితే ఆ 1,00,000 కోట్లే మన వినాయకుడు తన జోబులో వేసుకొని పోయిండా? 1,00,000 కోట్లు వివిధ వ్యాపారాలు చేసుకునే వారికి ఈరోజు ఆదాయ మార్గాలుగా మారాయి, బ్రతుకు తెరువును చూపించాయి. అది మరి సనాతన ధర్మం, గణనాథుడి గొప్పతనం. ఇప్పటికైనా తెలిసిందా హిందువుల పండుగల విలువ, హిందూ దేవతామూర్తుల విలువ? ఈ పండగ వల్ల అనేక కుల వృత్తుల వారికి 1,00,000 కోట్ల రూపాయలు వారి వారి ఇండ్లకు చేరాయి. అంటే ఒక్కింటికే 1,00,000 కోట్లు చేరినాయని కాదు, అన్ని పనులు చేసుకునే వాళ్ళు. ఉదాహరణకు వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి, వారి సహాయకులైన వారికి, మట్టి అందించే వారికి, రంగులు వేసేటోళ్లకు, ఆ రంగులు అద్దేటోళ్ళు, మేదర సోదరులకు, తాటాకు వెదురుకర్రలు వేసేటోళ్ళు, తాత్కాలిక మండపాలు వేసేటోళ్ళు, షామియాలు వేసేటోళ్ళు, టెంట్ వేసేటోళ్ళు, వీళ్ళందరికీ ఉపాధి దొరికింది. కుల మతాలకు అతీతంగా ఆదాయ మార్గాలుగా ఓన్లీ మన హిందూ సనాతన ధర్మ పండుగలతోనే సాధ్యం. అవునంటారా కాదంటారా? ఇక వీళ్ళేనా సన్నాయి, బ్యాండ్ మేళం, లోపల డెకరేషను, క్లాత్ వర్క్, టైలర్లు, పూలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు, పూలు కోసేవాళ్ళు, పూలు అల్లేవారు, దండలు కట్టేవాళ్ళు, ఆ దండల పూజకు పూలు చేసేవాళ్ళు, పూల డెకరేషన్లు చేసేవాళ్ళు. ఇక ధరలు ఎట్లున్నాయనేది చూడకుండా అందరికీ అధిక ధరలున్నా కూడా గిట్టుబాటు అయ్యే విధంగా. ఇక ఇక్కడితోనే అయిపోయిందా? కాదు. ట్రాలీలు, లారీలు, బండ్లు నడిపే వాళ్ళు విగ్రహాలని మండపానికి తేవడానికి, మళ్ళీ నిమజ్జనం చేయడానికి ఇక వాళ్ళు ఎప్పుడు ఎంత రేట్లు ఉంటాయి తెలుసా? రేట్లు ఎంతైనా పర్లేదు బాయ్. మా గణనాథుని తీసుకొచ్చేటప్పుడు పైసలు కాదు చూసేది, మేము చూసేది ఏంటంటే ఆధ్యాత్మికత. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ధూమ్ ధామ్ లెక్క పండగ చేయాలి అని ఆలోచిస్తూ 1,00,000 కోట్ల రూపాయలు అనేక మంది ఇండ్లకి ఈరోజు వెళ్ళాయి. అక్కడితో ఆగుతారా? ప్రతి మండపం దగ్గర అన్నదానాలు, కలిసి సామూహిక భోజనాలు. ఇవి ఏ మతం వాళ్ళు వస్తున్నారు, ఏ కులం వాళ్ళు వస్తున్నారు అని చూడరు. ఆకలితో ఇస్తరు పట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెడతారు. సమాజంలో సామరస్యతను పెంపొందించడానికి గణనాథుని ఉత్సవాలు కారణమవుతాయి. ఇక ఈ భోజనాలు పెట్టడం ద్వారా వంట మనుషులు, సాయం చేసేటోళ్ళు, టెంట్ సామాన్లోళ్ళు, ఇట్లా వీళ్ళకు కూడా డబ్బులు గిట్టుబాటు అవుతాయి. అంతేకాదు చాలా రకాల డెకరేషన్లు, లైటింగు, సౌండ్ అందించే వాళ్ళకు కూడా మంచి గిట్టుబాటు అవుతుంది. ఇక బ్రాహ్మణులకు, పురోహితులకు సంభావన కూడా దొరుకుతుంది. ఇప్పుడైనా వీరికి తగిన పారితోషికం లభిస్తుంది. కొబ్బరికాయలు, అరటి పండ్లు, పాల వెల్లి కట్టేటోళ్ళు, పూజ చేసేటోళ్ళు, పత్రమ్మేటోళ్ళు, మామిడాకులు, ఇలా వీటన్నిటికీ ఈ రోజుల్లో కొనడమే కనుక సన్నకారు రైతులందరూ కూడా వారి ఇండ్లకు కొంత ధనాన్ని తీసుకెళ్లగలుగుతున్నారు. దీంతో పాటు మనమంతా ఫాస్ట్ కల్చర్ అని చెప్పి పబ్బుల వైపు వెళ్తుంటే వినాయక చవితి సందర్భంగా హరికథలు, బుర్ర కథలు, నాటకాలు, ప్రవచనాలు, భరతనాట్యాలు, సంగీత కచేరీలు, ఆర్కెస్ట్రాలు, ఊరేగింపులు, కొయ్య డాన్సులు, బేతాల నృత్యాలు, కోలాటాలు, తీన్మారులు, తాసలు, రాముడోళ్ళు, నాదస్వరడోలు, శానాలు, చివరికి తోలు బొమ్మలాటలు. ఇలా ప్రతి కళాకారుడికి ఈ వినాయక చవితి పేరు చెప్పుకొని తన కుటుంబంతో కలిసి తృప్తిగా భోంచేసే అన్ని డబ్బులను సంపాదించుకోగలుగుతారు. ఆఖరికి కూలి పనికి వెళ్ళేవారు కూడా 4 పందిళ్లకు స్తంభాలు తవ్వే పనికో, షెడ్లకో, రాడ్లకు ఎత్తే పనికో, ఆకులేసే పనికో, రేకులేసే పనికో పోతే 4 డబ్బులు వస్తాయని ఎదురు చూసేది కూడా ఈ వినాయక చవితి కోసమే. నవతరానికి సనాతన సాంప్రదాయం పరిచయం అయ్యేది కూడా వినాయక మండపాల నుంచే అంటే ఎలాంటి అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆనాడు జాతీయోద్యమం కోసం ప్రజలలో ఐకమత్యం తీసుకురావడానికి బాలగంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టిన నవరాత్రులు నేడు దేశానికి ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నాయి అంటే నాకైతే మస్తు గర్వంగా ఉంది. మీకు కూడా ఉందా లేదా? కామెంట్ పెట్టండి. అంతేకాదు గణేష నవరాత్రులకు అనుమతులు తీసుకోవడం అంటే ఆత్మగౌరవం కల్పించలేని రాజ్యంలో ఉన్నామనే భావన కూడా కలుగుతుంది. నిజమే, నేను చూస్తున్నా అన్యమతాలకు సంబంధించి కూడా ఏదో పండగ ఉంది. వాళ్ళైతే సౌండ్లు పెట్టి వీధి వీధి వినిపించేలాగా చేస్తారు. కానీ మన వినాయకుడి మండపం దగ్గర సౌండ్ పెట్టాలంటే పర్మిషన్ తీసుకోవాలట. మనం భారతదేశంలోనే బ్రతుకుతున్నామా, ఎక్కడున్నాం అనిపిస్తుంది.
ఆర్థిక మాంద్యం బారిన వివిధ దేశాలు పడుతుంటే మనం మాత్రం ఎందుకు ఇలా ధీమాగా ఉన్నామో ఇప్పటికైనా ఈ సోకాల్డ్ మేధావులు అర్థం చేసుకోవాలి. మన సనాతన సాంప్రదాయాల మాటున ఉన్న లోకహితమైన లోతైన రహస్యాలు ఈ మూర్ఖులకు ఎప్పటికీ అర్థం కావు. ప్రతి పండుగ మనకు ఒక్కో మేలును కలిగిస్తూ ఒక్కో కులానికి ఏడాది పొడుగున ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. ప్రతి ఒక్క కులము గొప్పది. ఏ కులం లేకుండా మరో కులం మనుగడ సాగించలేదు. కులం అంటే మళ్ళీ ఇక్కడ ఏదో అనుకోకండి, వృత్తి. మనం చేసే వృత్తిని బట్టే కులాలు. అసలు ఈ కులాలే లేవు, వర్ణాలు మాత్రమే ఉండేవి. వృత్తిని బట్టి ఆ వర్ణాలను బ్రిటిష్ వాళ్ళు కులాలను చేస్తే అసలు ఆ వృత్తి, కుల వృత్తి అనేదాన్ని పక్కన పెట్టేసి ఆ వృత్తిని తీసి పక్కనేసి కులం అనేదాన్ని అంటగాకి హిందువుల మధ్య చిచ్చు పెడుతూ విభజించి పాలిస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. ఏదేమైనా కానీ సనాతన ధర్మం, హిందూ దేవతా దేవీమూర్తుల ఉత్సవాలు దేశహితం, సమాజహితం, ప్రపంచహితం కోసమే. నలుగురి కడుపు నింపుతాయే తప్ప నలుగురిని బాధ పెట్టవు. ఏ ఆర్థిక సంక్షోభం ముంచెత్తుతున్నా హిందూ పండగలు వచ్చినాయి అంటే ఆ ఆర్థిక సంక్షోభాలన్నీ లెక్క చేయకుండా చేసుకుంటున్నాం. కాబట్టే భారతదేశం ఇప్పటికీ ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకుంటే ప్రపంచ దేశాలు సెల్యూట్ చేయడానికి కారణమవుతుంది. ఇంకొకసారి ఎవడైనా సరే గుడి ఎందుకు కడతాండ్రు, ఆ గుడి ప్లేస్లో బడి కట్టండి, కాలేజీ కట్టండి, ఉత్సవాల పేరుతో డబ్బులు ఎందుకు కట్ చేస్తాండ్రు, లేకపోతే మైకులు పెట్టకండి అంటే ఇవన్నీ చెప్పి వాళ్ళ నోర్లు మోయించండి. అరే బై, మేము చేయడం వల్ల నలుగురికి మేలు జరగడమే కాదు, నలుగురి ఆకలి తీరుద్ది. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీకు శాతనైతే పోయి వేరే మతాల దగ్గర ఈ కారు కూతలు కూయండి, మా దగ్గర కాదు అని లాగి లంపకాయ కొట్టినట్టు చెప్పండి. నేనైతే గట్టినే చెప్తాబ్బా, ఎందుకంటే నాకు ఇట్లా మాట్లాడటమే వచ్చు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతను అందించడం ద్వారా ఈ ఛానల్ మరో మెట్టు ముందుకు వెళ్ళడానికి అవకాశం అవుతుంది. ఎందుకంటే ఇది మనందరి ఛానల్. మరి ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్. సనాతన ధర్మానికి జై కొట్టండి. జై భారత్.